తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి ఒక మినిస్టర్ తిరుపతికొచ్చి 5 స్టార్, 7 స్టార్ హోటళ్లలో రాసలీలలో మునిగి తేలుతూ ఉంటారు. నేనే ప్రత్యక్ష సాక్షిని, అటు సైడ్ పోవడమే ఆపేశాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఛానల్ డిబేట్‌లోనే కామెంట్స్ చేసిన తర్వాత ఎవరైనా జనరల్‌గా ఏం చేస్తారు? ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా ఫస్ట్ ఆ మంత్రికి సంబంధించి ఏం జరిగింది ఇంటర్నల్‌గా అని చెప్పి నివేదికను తెప్పించుకుంటారు. ఆ మంత్రిని పిలిపించుకొని ఏం జరుగుతుంది? ఎందుకు ఇట్లా కంప్లెయింట్స్ వస్తున్నాయి అని చెప్పి అడుగుతారు. కానీ ఇక్కడ ఈ ఆరోపణలు చేసినటువంటి, కామెంట్స్ చేసినటువంటి సుధాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం పిలిచిందట. పిలిచి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చిందట. ఇంకొకసారి ఇవి రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పి, సరే అని చెప్పి సుధాకర్ రెడ్డి గారు కూడా నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని చెప్పి క్రమశిక్షణ కమిటీకి చెప్పి ఇంకోసారి ఇలా మాట్లాడను అని చెప్పేసి వచ్చారట. అదే అసలు రాజకీయం ఇలాగే చేయాలా? లేకపోతే ఈ రాజకీయం మనకు అర్థం కాదా తెలియదు. ఎందుకని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల విషయంలో అయినా, మంత్రుల విషయంలో అయినా ఎన్ని ఆరోపణలు, ఎన్ని విమర్శలు వినిపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడే కూడా ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోకపోగా, కనీసం ఈ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటున్నాము, ఎమ్మెల్యేల మీద సీరియస్ ఉన్నాము అని చెప్పి జనాలను నమ్మించే ప్రయత్నం కూడా చేయడం లేదు. కనీసం నమ్మించే ప్రయత్నం కూడా. సో నమ్మించే ప్రయత్నం చేయాలని ఏం చేస్తున్నారు? వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ ద్వారా చంద్రబాబు గారు ఫుల్ సీరియస్ అని చెప్పి ఆ వార్తలు ఒకటి పంపిస్తూ ఉంటారు. ఫుల్ సీరియస్ అంటే ఇక మరి ఈ ఆ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళను తమలపాకు తీసుకొని చంద్రబాబు దగ్గర ఫుల్గా కొడుతూ ఉంటే వాళ్ళు అని చెప్పు అని ఏడుస్తున్నారేమో తెలియదు. అంటే ఎట్లా సీరియస్ అని. ఇప్పుడు శ్రీశైలం ఎమ్మెల్యే మీద అంత కేసే ఫైల్, అంత తీవ్రమైనటువంటి విషయంతో ఆ ఎమ్మెల్యే పిలిచి ఒక మాట మాట్లాడింది లేదు. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారి మీద అది ఇది అని చెప్పి చాలా వినిపించా. ఆ మేడంని పిలిచి ఒక మాట మాట్లాడింది లేదు. ఆముదాల వలస ఎమ్మెల్యే చుట్టూ ఇన్ని వినిపించా, ఆయన్ని పిలిచి ఒక మాట మాట్లాడింది లేదు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద ఇన్ని వినిపించా, వీళ్ళని పిలిచి ఒకటి మాట్లాడింది లేదు. తాడిపత్రికి చెందిన ఒక టీడీపీ నాయకుడు ఇప్పటికీ కనుక అసలు ఇంకా అదొక సొంత సామ్రాజ్యమే అయిపోయింది. అఫ్కోర్స్ ఎక్కడికక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు సొంత సామ్రాజ్యంగానే భావించుకుంటున్నారు. వాళ్ళని ఎవరు కంట్రోల్ చేసి అడ్డు అదుపు కూడా లేకుండా పోతుంది, అది వేరే విషయం. ఇన్ని జరుగుతూ ఉన్నా ఏ ఒక్కరి మీదైనా ఇప్పుడు ఈ తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి ఎవరైతే కామెంట్స్ చేశారో ఈ మినిస్టర్ని ఉద్దేశించి, ఆ మినిస్టర్ మీద తెలుగుదేశం పార్టీ పత్రిక ఇంతకుముందు ఇంత రాసింది పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి. ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికార ప్రతినిధి ఇట్లా చెప్పారు. మరి వాళ్ళ పత్రికల్లో వస్తున్నా, వాళ్ళ టీవీ ఛానల్లో వస్తున్నా, వాళ్ళ అధికార ప్రతినిధులు ఓపెన్ డయాస్ మీద ఇంతటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా కూడా, సెన్సేషనల్ కమెంట్ చేస్తూ ఉన్నా, ఎవరిని పిలిచి మాట్లాడాలి? ఎవరిని పిలిచి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు? ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని పిలిచి ఎవరిని అడగాలి? చేసిన వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఏంటిది? ఇదేం రాజకీయమో ఏంటో, ఇదేం రాజకీయం? ఎవరైనా అనుకున్నారు ఆ మినిస్టర్ ఎవరున్నారు పిలిచేవన్నా ప్రభుత్వం ఏమన్నా ఇంకోసారి ఏంటి ఇదంతా బయట రచ్చగాకుండా వార్నింగ్ చూసుకో అని చెప్పి వార్నింగ్ ఇస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. అదంతా పక్కన పెట్టేసి కామెంట్ చేసిన వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇవేం లిస్టులు, ఇవేం రాజకీయాలు ఏమో మరి. అదే చెప్పాను కదా, ఇట్లనే చేయాలేమో రాజకీయాలు అంటే. బహుశా మనలాంటి వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ లేదేమో అనిపిస్తుంది.